హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ రొయ్యల పకోడీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్ట్రీట్ సైడ్స్లో బండిల పైన అమ్మే రొయ్యల పకోడీని ఈజీగా క్రిస్పీగా ఇంట్లోనే చేసి పెట్టుకోండి. సో ముందుగా అయితే రొయ్యల పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 300 గ్రామ్స్ రొయ్యల్ని క్లీన్ చేసి వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడంతా ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడంత కలరు, గుప్పెడంత కరివేపాకు, 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను మైదా, 1 టేబుల్ స్పూను బేసన్ శనగపిండిని వేసుకోండి. 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా రొయ్యలకి కోట్ అయ్యేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత కాగుతున్న వేడి నూనెలోకి ఒక్కొక్క రొయ్యని వేసుకోండి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. సో ఇలా ఆయిల్లో ఎన్ని రొయ్యలు పడతాయో అన్ని రొయ్యలని వేసేసుకోండి. రొయ్యలన్నిటిని వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వదిలేసి 10 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చక్కగా రొయ్యలు ఉడికి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగే అన్ని రొయ్యల్ని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాంటి జాలీ గంటిని తీసుకొని అందులోకి కొన్ని జీడిపప్పులు, 5-6 పచ్చిమిర్చి చిలుకలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని రొయ్యల పైన వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉండే రొయ్యల పకోడీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో బర్త్డే పార్టీలో ఉన్న ఏదైనా అకేషన్ ఉన్నా సింపుల్గా చేసి పెట్టుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇంకేంటి ఆలస్యం, మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.